వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అదర్ ఎగ్జామ్స్లో రీజనింగ్లు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయి. లక్ ఉంటే 3 మార్క్స్ కింద వస్తాయి. గ్రూప్ డి అనేది కాదు, అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్లో, నెక్స్ట్ ఎస్ఎస్సిలో, ప్రతి ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది రీజనింగ్లో. తప్పకుండా చూడండి. సింపుల్ షార్ట్ కట్, వితౌట్ పెన్ పేపర్ లేకుండా చూసి పెట్టడం ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ బేసిక్ చెప్పండి. ఇట్లా మనకేం లేదు, ఇలా సింబల్స్ లెటర్స్ కాంబినేషన్లో ఇట్లా ఒక సెంటెన్స్ ఫామ్లో ఇస్తాడు. మనకేమన్నా ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్. అక్కడ ఏం లేదు, మనకి సింబల్స్ టోటల్ ఆఫ్ సింబల్స్ దగ్గర సింబల్స్ దగ్గర ముందు ఏముండాలి, నెంబర్ ఉండాలి, తర్వాత ఏముండాలి, లెటర్ ఉండాలి. అంటే మనకి ఇలా ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇస్తాడు, కరెక్ట్ ఏదో చెప్పాలి. మనకేం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకి ఇక్కడ ఏమన్నాడు, సింబల్స్ అన్నాడు కాబట్టి సింబల్స్ ఫస్ట్ ఇది తీసుకుందాం. సింబల్స్ ప్రిసిడెడ్ అంటే ముందు నెంబర్ ఉండాలి. నెక్స్ట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెటర్ ఉండాలి. ఆ కాంబినేషన్లో ఉండేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉండేది, సింబల్ పట్టుకోవాలి. సింబల్ లెటర్ ముందు లేదు, ముందు నెంబర్ లేదు, సింబల్ ముందు నెంబర్ ఉంది ఒకటి. ఇదొక కాంబినేషన్. ఓకే, ఇదొక కాంబినేషను. నెక్స్ట్ సింబల్ ఎక్కడెక్కడ ఉందో చూడే. సింబల్ ముందు నెంబర్ లేదు. ఓకే, సింబల్ ముందు నెంబర్ లేదు, ఇక్కడ నెంబర్ లేదు. సింబల్ ముందు నెంబర్ లేదు, సింబల్ ముందు నెంబర్ లేదు, ఇక్కడ లేదు. లేదు కాబట్టి ఒకటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సెకండ్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. రాకపోతే మళ్ళీ నేను చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది, ఇంకా వేరే క్వశ్చన్. ఇది చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్లో. జస్ట్ ఇలా క్వశ్చన్ ఇస్తాడు, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది వర్డ్ డాటర్ అని ఇన్ బోత్ డైరెక్షన్స్ అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, విచ్ హ్యావ్ ది మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి. ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇప్పుడు డాటర్ ఉంది కదా, దాన్ని మనము ఇక్కడ రాసుకుంటాము. ఫార్వర్డ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ ABCDEFGH ఇలా ఎక్కడైతే మనకు ఫార్వర్డ్ అంటే ఆల్ఫాబెటికల్లో ఆర్డర్గా వచ్చిందనుకో అక్కడ ఒక పేరు తీసుకుంటాం. ఇప్పుడు మనకి DEFG అంటే ఎఫ్ తర్వాత జీ వచ్చింది కాబట్టి ఒక కాంబినేషన్ FG. నెక్స్ట్ GH ఉంది కదా పక్కన. నెక్స్ట్ ఫార్వర్డ్లో 2 అయిపోయినాయి. మళ్ళీ ఇంకా ఎక్కడ లేవు, హెచ్ అయిన తర్వాత ఇక్కడ ఇంకెక్కడ కాంబినేషన్ రావు. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చూద్దాం, RST ఎస్ తర్వాత టీ పక్కన ఉన్నాయి కాబట్టి RT కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ రావడానికి అవకాశం లేదు, EFGH. నెక్స్ట్ IJKL రావు, T ఇంకా ఇక్కడ రావు. మ్యాక్సిమం 3 వచ్చిన ఆన్సర్ ఏమంటే 3. ఓకే, ఈ క్వశ్చన్ కానీ మీరు ఒకసారి చేసి కామెంట్ చేయండి ఆన్సర్ ఎంత వస్తుందో. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఆల్.